Today we have discussion about the arithmetic topic simple interest బారు వడ్డీ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. మరే బారు వడ్డీ మనం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మనకి అవసరం ఉన్నప్పుడు కొంత అమౌంట్ని అప్పుగా తీసుకొని వచ్చి కొంతకాలానికి వడ్డీతో సహా మొత్తం కలిపి అసలు ప్లస్ వడ్డీ కలిపి చెల్లిస్తూ ఉంటాం. దీన్నే మనం జనరల్గా అక్కడ క్యాలిక్యులేషన్ చేసేది ఏంటంటే ఎక్కువ మ్యాక్సిమం సింపుల్ ఇంట్రెస్ట్. పెద్ద పెద్ద వ్యాపారస్తులు గట్క అక్కడ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనం ఈ టాపిక్లో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ అమ్మ. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ మనం అప్పు తెచ్చినటువంటి సొమ్ముని ఏమంటామంటే అసలు అంటాము. ప్రిన్సిపల్ వాల్యూస్ మనం ప్రిన్సిపల్ వాల్యూస్ ఆల్వేస్ ఎంత అంటే 100% అని అర్థం. అప్పు తెచ్చే సొమ్ము ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిన్సిపల్ అంటాం. దాని వాల్యూ ఆల్వేస్ ఎంత అంటే 100%. అప్పు తెచ్చిన సొమ్ము ఆల్వేస్ ఎంత అంటే 100%. ప్రిన్సిపల్ వాల్యూస్ ఆల్వేస్ హౌ మచ్ అంటే 100%. మనం ఎంతైతే అప్పు తీసుకొని వస్తామో ఆ అప్పు తెచ్చిన సొమ్ముని ఏమంటామంటే అసలు అంటాం. అసలుని పీతో చూపిస్తాం. దాని వాల్యూ ఎంత అంటే 100%. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత దీనిపైన వడ్డీ రేటుకి తెస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రేటు పర్సంటేజ్ వచ్చేసి 20% అనుకోండి. రేటు పర్సంటేజ్ 20% అయితే మరే రేటు పర్సంటేజ్ 20% అయితే ఎలా ఉంటుందో చూడండి. సో రేటు పర్సంటేజ్ 20% అంటున్నాం. మరి 20% అంటే ప్రిన్సిపల్గా దీన్ని 20%ని ఫ్రాక్షన్లోకి మారిస్తే ఏ విధంగా మారుతుందంటే మనకి 1/5. ఈ 5 అనేది ఏంటిదంటే ప్రిన్సిపల్ వాల్యూ అసలు పి వాల్యూ. సో ఈ 1 అయిందంటే ఇంట్రెస్ట్. ఈ 1 వచ్చేసి ఇంట్రెస్ట్. ఇది సో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్. మనం మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అంటున్నాం. 20% అంటే ప్రిన్సిపల్ వాల్యూ 5, ఇంట్రెస్ట్ వచ్చేసి 1. మరి అప్పుడు అమౌంట్ మొత్తం మనం చెల్లించేటటువంటి దాన్ని అమౌంట్ అంటాం. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అప్పుడు మనం చెల్లించాల్సినటువంటి మొత్తం ఏమవుతుందంటే 5 + 1. 5 + 1 అంటే 6 రూపీస్. ఈ 6 రూపీస్ అనేది ఏమవుతుందంటే అమౌంట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20%. టైం వచ్చేసి 2 years అనుకుందాం. 2 years. మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుందో చూద్దాం. ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత, హౌ మచ్, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు మనకి 20% అని, టైము 2 years, ఇంట్రెస్ట్ హౌ మచ్, అమౌంట్ హౌ మచ్ అంటుండు. చూడండి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ఎంతుండంటే 20% అంటుండు. అంటే పర్ ఇయర్ 20% అని అర్థం. మరి 2 yearsకి సో 2 yearsకి ఏమవుతుందంటే 20 × 2. చూడండి ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%ని మనం ఫ్రాక్షన్లోకి మారుదాం. ఫ్రాక్షన్లోకి మారిస్తే దీని వాల్యూ ఎంత అంటే 1/5. ఇది ఈ 5 అనేది ఏంటంటే ఏమవుతుందంటే 5 అంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్, 1 అంటే ఏంటంటే ఇంట్రెస్ట్. సో ఇది ప్రిన్సిపల్, ఇది వచ్చేసి ఏంటంటే ఇంట్రెస్ట్. ఇది ఇంట్రెస్ట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మరి మనకి ఎన్ని ఇయర్స్కి అడిగిండు, 2 yearsకి అడిగిండు. సో 2 years కాబట్టి దీని మొత్తాన్ని ఏం చేయాలంటే ఇక 5 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అవుతుంది పర్ ఇయర్. 5 రూపీస్కి ఎంత అంటే 1 రూపీ అవుతుంది. నెక్స్ట్ మరే ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి 5 రూపీసు. ఇంట్రెస్ట్ సో ఇంట్రెస్ట్ ఎంతంటే పర్ ఇయర్కి వచ్చేసి 1 రూపీ. పర్ ఇయర్ 1 రూపీ. మరి 2 years అడిగింది కాబట్టి 2 × 1. సో 2 × 1 అంటే 2 రూపీస్. సో ఇంట్రెస్ట్ వచ్చేసి 2 రూపీస్. నెక్స్ట్ అమౌంట్. అమౌంట్ అంటే
ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చేసి 5 ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2 రూపీస్. సో 5 + 2 అంటే 7 రూపీస్. ఇది ఏమవుతుందంటే అమౌంట్ అవుతుంది. ఏమవుతుంది? అమౌంట్. సో దీన్ని మనం ఇంకా సెకండ్ మెథడ్లో కూడా చేయొచ్చు. దీన్ని పర్ ఇయర్ ఎంత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి 2 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 40% అవుతుంది. 2 ఇయర్స్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సో పర్ ఇయర్ 20% అంటే 2 ఇయర్స్ అంటే 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 40%ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే సో ఇక్కడ ఏమవుతుంది? 22s are 25s are 40/100 కదా, 2/5. సో డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ వాల్యూ, ఈ 2 వాల్యూ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ వాల్యూ. సో మనకి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ప్రిన్సిపల్ వచ్చేసి 5, ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 2, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే P + I. సో P వాల్యూ ఎంత అంటే 5 ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2, 5 + 2 అంటే 7 ఈజ్ ద అమౌంట్. సో అమౌంట్ ఎంతంటే 7 రూపీస్ ఈజ్ ద అమౌంట్. సో ఈ విధంగా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు, టైం ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్, అమౌంట్, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయటం. ఇంకో చూద్దాం. అది ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.2/3%, ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ ఏమంటుండు, ఇంట్రెస్ట్, అమౌంట్. మరి దీని వాల్యూ మనకి R ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 16.2/3%. R ఈక్వల్ టు 16.2/3%. దీన్ని ఫ్రాక్షన్లోకి మారిస్తే మనకేమొస్తుందంటే 1/6 వస్తుంది. దీన్ని ఫ్రాక్షన్లోకి మారిస్తే 1/6. ఈ 6 అనేది ఏంటంటే ప్రిన్సిపల్ వాల్యూ, ఈ 1 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ 1 అనేది ఇంట్రెస్ట్. ఇంకా ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 6, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఎంత? 6 + 1 అంటే 7 అవుతుంది. సో అమౌంట్ ఏమవుతుందంటే 7 రూపీస్ అవుతుంది. చూడండిగా ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైము, అమౌంట్. చూడండి సింపుల్ ఇంట్రెస్ట్, అమౌంట్. ప్రిన్సిపల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ టేకెన్ 100% అని చెబుతున్నాం మనం. ఇది 100%గా తీసుకున్నాం అనుకోండి. ప్రిన్సిపల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ టేకెన్ 100% అని చెప్తున్నాం మనం. 100%, సో 100%. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి 5%, 10%, 20%, ఇంకా 12.5%, 12.5%. ఇక్కడ వచ్చేసి ఇది ఫర్ ఎగ్జాంపుల్ 6.25% అనుకుందాం. 6.25%. టైము 1 year, 2 years, 3 years, ఇది కూడా 3 years. సో ఇది 4 years అనుకున్నారు. 4 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, టైము 1 year. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే సో 5% × 1, 5%. నెక్స్ట్ టైము 2 years. పర్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, 10 × 2, 20%. సో పర్ ఇయర్ 20% రేట్ పర్సెంట్. టైం పీరియడ్ 3, సో 3 years. 3 × 20, 60% ఇంట్రెస్ట్ అవుతుంది. 60% ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ 12.5% పర్ ఇయర్. సో 3 years. 3 × 12.5, 37.5%. 37.5%. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా 6.25 వస్తుంది. సో 25%. ఇది ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్. ఇక మనకు కావాల్సింది అమౌంట్. అంటే చూడండి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్.
ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే 100 + 5 105 అవుతుంది. 105. నెక్స్ట్ 100 + 20 120. నెక్స్ట్ 100 + 60 160. నెక్స్ట్ 100 + 37.5 సో 137.5%. నెక్స్ట్ 100 + 25 125%. 125%. ఈ విధంగా మనం ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైము, సింపుల్ ఇంట్రెస్ట్, అమౌంట్, సో దీనికి సంబంధించినటువంటి టేబుల్. ఈ టోటల్గా బేసిక్ కాన్సెప్ట్ మనం చెప్పుకునేది బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, ప్రతి 100 రూపాయలపై 1 సంవత్సర కాలానికి చెల్లించేటటువంటి డబ్బుని వడ్డీని ఏమంటామంటే వడ్డీ రేట్ అంటాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ దీన్నే వడ్డీ రేట్ అంటాం. సో వడ్డీ రేట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 100 రూపీస్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 100 రూపీస్ in 1 year. In 1 year, 1 year is called 1 year is called rate of interest. Rate of interest. 1 సంవత్సర కాలానికి 100 రూపాయలపై చెల్లించేటటువంటి వడ్డీని ఏమంటామంటే వడ్డీ రేట్ అంటాము. 1 సంవత్సర కాలానికి 100 రూపాయలపై లభించు వడ్డీని ఏమంటామంటే వడ్డీ రేట్ అంటాము. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year, ఫర్ 1 year బై ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఇంటూ 100 ఇంటూ 100. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year బై ప్రిన్సిపల్ ఇంటూ 100. వడ్డీ రేటు, వడ్డీ రేటు, వడ్డీ రేటు ఆర్ ఈక్వల్ టు ఏంటంటే 1 సంవత్సరానికి లభించు వడ్డీ, 1 సంవత్సరం వడ్డీ, 1 సంవత్సరం వడ్డీ బై అసలు, అప్పు తెచ్చిన సొమ్ముని అసలు అంటాము, అసలు ఇంటూ 100. ఇది ఫార్ములా. వడ్డీ రేట్ ఈజ్ ఈక్వల్ టు 1 సంవత్సరం వడ్డీ బై అసలు ఇంటూ 100. దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 yearకి క్యాలిక్యులేషన్ చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ వచ్చేసి 1000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకోండి, టైము 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఇక్కడ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చెబుతున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year, ఫర్ 1 year బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అని చెబుతున్నాం. ప్రిన్సిపల్ ఇంటూ 100 ఇది మనం చెప్పుకునేది. మరి సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఇచ్చిండు, 2 yearsకి 200, పర్ ఇయర్ అంటే 100 రూపీస్ అవుతుంది బై ప్రిన్సిపల్ వచ్చేసి 1000 రూపీస్ ఇంటూ 100. ఒక 3 zeros క్యాన్సిల్ అవుతున్నాయి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 10% వస్తుంది. సో ఈ విధంగా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయవచ్చును, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇంకొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. మరి ఇదిగోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20%,
టైము 3 years. సో మరి ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత చూడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. సో ప్రిన్సిపల్ వాల్యూస్ మనం అనుకుంటున్నాం, ప్రిన్సిపల్ వాల్యూస్ ఆల్వేస్ 100% అనుకుంటున్నాం. సో ప్రిన్సిపల్ 100%, ప్రిన్సిపల్ 100%. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే ఎన్ని ఇయర్స్ అంటుండు, ఇక్కడ 3 years అంటుండు. సో 3 years 20%. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 3 into 20%, దట్ ఈజ్ ఈక్వల్ టు 60% అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 60% అవుతుంది. మరి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 100, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 60. సో 100 + 60, సో 100 + 60 అంటే 160 అవుతుంది. అమౌంట్ 160 అవుతుంది. నెక్స్ట్ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.2/3%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.2/3%. టైము 3 years. టైం వచ్చేసి 3 years. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత అన్నాడు అనుకోండి. అమౌంట్ ఎంత చూడండి, మనకి 16.2/3%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.2/3%. దీన్ని ఫ్రాక్షన్లోకి మారిస్తే 1/6 అవుతుంది. 1/6. ఈ 6 అనేది ఏమవుతుందంటే ప్రిన్సిపల్ అవుతుంది. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు, సో ఇది ఇంట్రెస్ట్ పర్ ఇయర్కి, ఇంట్రెస్ట్ పర్ ఇయర్కి ఎన్ని ఇయర్స్, 3 years. సో 3 into 1, సో 3 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 rupees ఇంట్రెస్ట్ అవుతుంది. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 6, ఇంట్రెస్ట్ ఎంత 3. సో 6 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 9 rupees అవుతుంది. సో ఈ విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేయటం. నెక్స్ట్ ఇంకొన్ని బేసిక్స్ ఉంటుందండి. మనకి ఏ విధంగా అంటాడంటే ట్వైస్ అంటాడు. ట్వైస్ అంటే 2 రెట్లు అంటాడు. 2 రెట్లు. ట్రైస్ అంటాడు అంటే 3 రెట్లు, లేదా 4 times అంటాడు, లేకపోతే 16/9 times ఇలా ఉంటాయి. సో ఇలా టైమ్స్ వచ్చినప్పుడు మరి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత, ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. మరి ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత. ట్వైస్ 2 రెట్లు అన్నప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే 1, ఇంట్రెస్ట్ ఎంత అంటే 1. నెక్స్ట్ ట్రైస్ 3 రెట్లు అన్నప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే హౌ మచ్ అంటే ప్రిన్సిపల్ వాల్యూ 1. సో ఇంట్రెస్ట్ ఏంటంటే, సో రిమైనింగ్ 3 times కదా, ఇంట్రెస్ట్ ఆల్రెడీ ప్రిన్సిపల్ వాల్యూ 1, రిమైనింగ్ 2 ఆల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 4 times ప్రిన్సిపల్ వాల్యూ 1, ఇంట్రెస్ట్ 3. నెక్స్ట్ 16/9 times. సో ఇక డినామినేటర్లో ఉన్నప్పుడు, ఇది ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు డినామినేటర్ వాల్యూ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ అవుతుంది. అంటే 9 అనేది ఏమవుతుందంటే ప్రిన్సిపల్ అవుతుంది. సో 9 మీద ఎంత ఇంక్రీజ్ అయింది, సో 7 ఇంక్రీజ్ అయింది. ఈ 7 ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అవుతుంది. సో 7 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45/41 ఉందనుకోండి, 41 times ఉందనుకోండి, అప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ ఏంటంటే 41. ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 4 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 4 అవుతుంది. సో ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, మరి సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి, 100 రూపీస్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమనుకుందాం అంటే 6. ఎన్ని ఇయర్స్కి, 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6.
100 రూపీస్కి. మరి 1 రూపీకి ఎంత అవుతుందో చూడండి. 1 రూపీకి 6/100. 6/100 ఎప్పుడు 1 ఇయర్కి. ఒకవేళ పీ రూపీస్కి కనుక్కోవాలనుకోండి, పీ రూపీస్ కావాలి మనకి. పీ రూపీస్కి ఏమవుతుంది ఇంట్రెస్ట్? PR/100. సో ఇది 1 ఇయర్కి. ఒకవేళ మనకి టీ ఇయర్స్కి కావాలి అంటే పీ రూపీస్కి టీ ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే PTR/100 అవుతుంది. దీన్నే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఐతో రిప్రజెంట్ చేస్తాం. దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఐతో రిప్రజెంట్ చేస్తాం. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈక్వల్ టు ఏంటంటే PTR/100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈక్వల్ టు ఏంటంటే PTR/100. ఐ అంటే ఇంట్రెస్ట్, ఐ మీన్ వడ్డీ. ఇంట్రెస్ట్, ఐ అంటే ఇంట్రెస్ట్, పి అంటే అప్పు తెచ్చిన సొమ్ము, ప్రిన్సిపల్, టీ అంటే టైం పీరియడ్ అంటే కాల వ్యవధిని ఎప్పుడు కూడా మనం సంవత్సరాల్లోనే తీసుకోవాలి. సో ఆర్ అంటే వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం టైం పీరియడ్ ఎప్పుడు కూడా వడ్డీని, సో టైంని ఎప్పుడు కూడా ఇయర్లోనే తీసుకోవాలి. సో ఐ ఈక్వల్ టు ఏంటంటే PTR/100. ఇక్కడ నుంచి 4 ఫార్ములాస్ వస్తాయి చూడండి. సెకండ్ ఫార్ములా మన పీ కావాలనుకోండి 100 ఇంటూ I/TR. ఒకవేళ మనకి టీ కావాలనుకోండి 100 ఇంటూ I/PR. 100 ఇంటూ I/PR. ఒకవేళ ఆర్ కావాలనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలనుకో, సో 100 ఇంటూ I/PT. ఇవి ఫార్ములాస్. దీంతో పాటు అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా, అమౌంట్ అడిగింది అనుకోండి, అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇవి సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి ఫార్ములాస్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే PTR/100. P ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ I/TR. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ I/PR. R ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ I/PT. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెబుతున్నాం? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని చెబుతున్నాం. మరి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి, టైంకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది, అంటే అనులోమానుపాతం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైము. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్కి, టైంకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే అనులోమానుపాతంలో ఉంటుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టైం పీరియడ్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ప్రిన్సిపల్ వాల్యూ ఇస్తాడమ్మా 5000 రూపీసు, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటుండు. సో ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటుండు సింపుల్ ఇంట్రెస్ట్. దీన్నే మనం బారు వడ్డీ అనొచ్చు, సాధారణ వడ్డీ అనొచ్చు, సరళ వడ్డీ అనొచ్చు. తెలుగులో బారు వడ్డీ, సాధారణ వడ్డీ, సరళ వడ్డీ. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఫస్ట్ మెథడ్ ఏంటంటే మెథడ్ 1 ఫార్ములా మెథడు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంది ఫార్ములా మనకి PTR/100 అని చెప్పినాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా PTR/100. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ 5000, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. ఇక 2 జీరోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. 2 ఇంటూ 500 అంటే 1000 రూపీస్. 2 ఇంటూ 500 అంటే 1000 రూపీస్. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ చూసినట్టయితే మనకి
సో సెకండ్ మెథడ్లో మనం ప్రిన్సిపల్ వాల్యూ ఏం చెబుతున్నాం, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100% అని చెబుతున్నాం, 100%. సో దాని వాల్యూ ఇచ్చిండు వాడు ఆల్రెడీ 5000 అంటుండు. ప్రిన్సిపల్ వాల్యూ 100% వాల్యూ ఎంతంటే 5000. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే చూడండి పర్ ఇయర్ 10%, పర్ ఇయర్ 10%. ఇక్కడ ఎన్ని ఇయర్స్ అంటుండు, 2 years అంటుండు. పర్ ఇయర్కి 10% అంటే 2 yearsకి 2 × 10 20%. 2 × 10 అంటే 20% వాల్యూ హౌ మచ్. ఇక్కడ చూడండి 100 × 50 కదా. సో ఇక్కడ 20 × 50, 20 × 50 అంటే 1000. దిస్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ మెథడ్. మరి థర్డ్ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. సో 10% ఇది కదా, దీని వాల్యూ 1/10. 1/10. ప్రిన్సిపల్ వాల్యూ P ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 10 parts వాల్యూ ఇచ్చిండు ఆల్రెడీ. సో 5000 మనకు కావాల్సింది ఇంట్రెస్ట్. ఇది P వాల్యూ అని చెప్పినాం, ఇది ఇంట్రెస్ట్ అని చెప్పినాం. సో ఇంట్రెస్ట్ 1 part అంటే 1 yearకి 1 part. ఎన్ని ఇయర్స్ కావాలి మనకి ఇక్కడ, 2 years కావాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి 2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ 2 parts వాల్యూ. సో 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 1 part వాల్యూ 500 అంటే 2 × 500. 2 × 500 అంటే 1000. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతంటే 1000 rupees. ఈ విధంగా మనం సింపుల్ ఇంట్రెస్ట్ని 3 మెథడ్స్లో సాల్వ్ చేయవచ్చును. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం అని చూడండి. ప్రిన్సిపల్ వచ్చేసి 900, రేట్ పర్సెంట్ 16.2/3%, టైము 3 years, టైము 3 years. మరి ఇంట్రెస్ట్ ఎంత అంటుండు బారోవర్ది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, హౌ మచ్. సో ఫస్ట్ మెథడ్ వీ కెన్ సాల్వ్ ఫస్ట్ మెథడ్. సో సింపుల్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే PTR/100. I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా PTR/100 అని చెప్పుకున్నాం. సో I ఈజ్ ఈక్వల్ టు, సో ప్రిన్సిపల్ అమౌంట్ 900 ఇంటూ టైము 3 years ఇంటూ, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీన్ని మార్చుకోవాలి. 3 × 16 48, 48 + 2 50/3. సో 50/100 ఇక 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. ఇక 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 9 × 50 అంటే 9 × 50 450. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 450 వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 450. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ మరి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు మరి థర్డ్ మెథడ్ చూడండి. నెక్స్ట్ సో సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ ప్రిన్సిపల్ వాల్యూ అని చెప్పినాం మనం 100% అని చెప్పినాం. సో ఈ 100% వాల్యూ ఇచ్చిండు 900. 100% వాల్యూ 900. సో మరి ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు T × R కదా, TR టైం ఇంటూ రేట్ పర్సెంట్. సో టైం వచ్చేసి 3 years. ఇక్కడ చూడండి మొత్తం 16 × 3 48, 50/3 వస్తుంది. అంటే 3 × 50/3. మరి 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. 50% వాల్యూ అంటుండు, 50% వాల్యూ. 0కి 2 zeroలకి 2 zeroలు పోతాయి అంటే ఇంటూ 9. సో 50 × 9, 50 × 9 అంటే 450. 50 × 9 అంటే 450. నెక్స్ట్ మెథడ్ 3 రేట్ పర్సెంట్ ఇచ్చింది మనకి. రేట్ పర్సెంట్ ఏమంటుందంటే 16.2/3%. దీని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే మనకి దీని వాల్యూ ఎంత అంటే 1/6. ఈ 6 అనేది ఏమవుతుందంటే ప్రిన్సిపల్ వాల్యూ, ఈ 1 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అవుతుంది. సో 6 parts వాల్యూ ఇచ్చిండు ఆల్రెడీ 900 అని. సో 6 parts వాల్యూ 900. మరి ఇంట్రెస్ట్ చూడండి పర్ ఇయర్ 1,
మరి ఎన్ని ఇయర్స్కి అడిగాను ఇక్కడ 3 ఇయర్స్కి. సో 3 × 1 అంటే 3 పార్ట్స్ వాల్యూ అడుగుతుండు. సో 3 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ మార్కు. సో 3 × 900 by 6. 3 1s are 3 2s are 900/2 అంటే 450. సో ఇంట్రెస్ట్ ఎంత అంటే 450. ఈ విధంగా ఫస్ట్ మెథడు, సెకండ్ మెథడు, థర్డ్ మెథడు. సో థర్డ్ మెథడ్ 3 మెథడ్స్లో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చును. సో ఇది మ్యాక్సిమం మీకు ఫార్ములా మెథడ్ తెలిసి ఉంటుంది. ఇదేంటంటే పర్సంటేజ్ మెథడు.